కానీ ఎవరి వాల్యూ ఏంటో కాలమే చెబుతోంది. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్టే. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. ఒకటి, మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. రెండవది, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఏ కారణం లేకుండా ఎవరు కోపంగా కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి మనసును, మనిషిని కఠినంగా మారుస్తాయి. పిరికితనం అడుగుతుంది, ఈ పని చేయటంలో ప్రమాదం లేదు కదా అని. దురాశ అడుగుతుంది, ఈ పని చేయడం వల్ల లాభం వస్తుందా అని. అహంకారం అడుగుతుంది, ఈ పని చేస్తే నాకు పేరొస్తుందా అని. కానీ ఒక్క అంతరాత్మ మాత్రమే అడుగుతుంది, ఈ పని చేయడం సక్రమమేనా అని.